హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ప్రసాదం చాలా ఈజీగా అయిపోయే రవ కేసరిని కలర్ వేయకుండా గట్టి పడకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అరకప్పు ఫ్రెష్ నెయ్యిని వేడి చేసుకోండి. కొన్ని జీడిపప్పుల్ని కొన్ని ఎండు ద్రాక్షని వేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు రవ్వని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో రవ్వని ఫ్రై చేసుకోండి. ఈ లోపు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని తీసుకుని కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుని వాటర్ని ఇలా బాగా మరిగించుకోండి. రవ్వ కూడా ఇలా బాగా కలర్ వచ్చాక హాట్ వాటర్ ని కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్ లో. ఇప్పుడు 1.5 కప్పు కంటే కొంచెం తక్కువ షుగర్ ని యాడ్ చేసుకోండి. 4-5 లవంగాలను కూడా యాడ్ చేసుకుని షుగర్ పూర్తిగా కరిగాక 4-5 నిమిషాలు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్ లో. ఇలా కడాయి నుంచి సపరేట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా పలుచగా ఉండాలి. చల్లారాక కొంచెం చిక్కబడుతుంది. 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసుకుని ఒకసారి కలుపుకుంటే మన రవ్వ కేసరి రెడీ అయినట్టే. మీకు ఎలాంటి ప్రసాదాలు కావాలో నాకు కామెంట్స్ లో చెప్పండి. అవి కూడా వీడియో చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.